శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుపతి నగరంలోని ప్రధాన వీధులన్నీ కొనుగోలుదారులతో కిక్కరిసిపోయింది. 2 రోజులుగా తిరుపతిలోని ఇందిరా మార్కెట్లో ప్రజలు వరలక్ష్మి వ్రతానికి కావలసిన కూరగాయలు కొనుగోలు చేసేందుకు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. తిరుపతి నగరంలో వ్యాపారస్తుల వద్ద పూజా సామాగ్రి, అన్ని కూరగాయలు కొనుగోలు పెరిగాయి. అలాగే గాంధీ రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారస్తులు కూరగాయలు, పువ్వులు, ఆకులు, పత్రానికి సంబంధించిన పూజా సామాగ్రి తదితర వస్తువులను విక్రయించేందుకు దుకాణాలు తెరిచారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి పల్లెవాసులు తమకు అందుబాటులో ఉన్న ఇతర పూజా సామాగ్రి, పువ్వులు తదితర వస్తువులు రోడ్డుకి ఇరువైపులా పెట్టుకుని విక్రయిస్తున్నారు. పూల బజార్లో చామంతి, బంతిపూలు, కాకడాలు, మల్లెలు, కదంబం ఇలాంటి వస్తువులన్నీ వ్యాపారస్తులు గులాబీలు, చామంతి పూల ధరలు పెరిగినట్లు ప్రజలు తెలిపారు. తీర్థకట్ట వీధిలో అన్నమయ్య కళామందిరం నుంచి గాంధీ రోడ్డు వరకు, అలాగే చిన్న బజార్ వీధిలో రాములవారి గుడి నుంచి గాంధీ రోడ్డు వరకు బజార్ వీధి, బేరు వీధి, పల్లె వీధులన్నీ కొనుగోలుదారులతో జనసంద్రంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. శ్రావణ శుక్రవారంను మహిళలు విశేషంగా భారీ స్థాయిలో జరుపుకుంటున్నారు. ఇందుకోసం అమ్మవారికి కావలసిన నైవేద్యం, పూజా సామాగ్రిలు విశేషంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సోమవారం వచ్చే రాఖీ పండుగ సందర్భంగా కూడా మహిళలు తమ పిల్లలకు కొత్త బట్టలు కొనుగోలు చేస్తున్నారు. మరాఠీ మహిళలు కూడా విశేషంగా తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా వ్యాపారస్తులకు ఎక్కువ లాభదాయకమనే చెప్పాలి.